బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇవ్వబోతోంది. ఐబొమ్మ రవి కస్టడీ బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. రవికి బెయిల్ ఇవ్వొద్దు అంటూ పోలీసులు చెప్తున్నారు. రవి నుంచి ఇంకా సమాచారం సేకరించాలి అంటున్నారు పోలీసులు. రవిపై 4 కేసుల్లో వేర్వేరుగా విచారణ జరపాలంటున్నారు పోలీసులు. రవి కేసులో కోర్టు తీర్పుపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రవి బయటికి రావాలంటూ చాలా మంది రవి అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పోలీసులేమో ఇప్పుడే బయటికి వదలొద్దు, అతని దగ్గర నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది, ఇంకా చాలా విషయాలు మేము తెలుసుకోవాల్సి ఉంది, ఒకవేళ ఇప్పుడు అతను బయటకు వస్తే కేసులో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? రవికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా? రవికి శిక్ష పడుతుందా, బెయిల్ వస్తుందా? ఇది చాలా పెద్ద చర్చ నడుస్తోంది ఇప్పుడు. సో మీ అభిప్రాయం ఏంటి? కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. కామెంట్ చేయండి. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడం ద్వారా ఆ పోల్లో కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సలీం గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. చాలా సంచలన కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. బాధితుల తరపున ఆయన చాలాసార్లు స్టాండ్ తీసుకున్నారు. సో ఐబొమ్మ రవి కేసు గురించి కూడా ఆయనతో మనం మాట్లాడదాం. సలీం గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ ఆర్టీవీ వ్యూస్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సలీం గారు, ఇప్పుడు ఈ రోజు కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది రవి విషయంలో. ఇప్పుడు 4 కేసులు ఉన్నాయంటున్నారు. సో యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు ఎలా చూస్తున్నారు అసలు ఈ కేసుని? రవికి ఎలా శిక్ష పడుతుందా లేదా, ఒకవేళ వాళ్ళ తీర్పు ఏమొస్తుందా అనేది చాలా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఏం జరగదు అనుకుంటున్నారు? లేదు, చెప్పేది శిక్ష పడేది అయితే అది అయితే ఇంకా చాలా ఏమంటారు ఆ లేటెస్ట్ స్టోరీ అని అనవచ్చు. దానికి అంత స్పీడప్ లేదు మన ఇండియన్ జ్యుడిషియరీ. కానీ ఈ రోజు అతని బెయిల్ మీద తీర్పు వచ్చేది ఉంది. ఈ రోజు వస్తుంది, నేను ఇప్పుడే అడిగాను. మరి ఇంకో కేసు కూడా అతని మీద రిజిస్టర్ అయింది, కొత్త కేసు కూడా. అది కూడా అవును, అదే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంకో కేసు కూడా పెట్టారు. అది రొటీన్ జాబ్ ఆఫ్ ద పోలీస్. ఎందుకంటే అతనికి బెయిల్ రాకుండా అని ఇంకా 2-3 కేసులు ఇలానే వేస్తారు వాళ్ళు. సో అది అయింది. నేను ఫుల్ పాజిటివ్గా ఉన్నాను. వస్తే ఈ రోజు బెయిల్ కూడా రావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు బెయిల్ విషయంలో కండిషన్స్ ఎలా ఉంటాయి? పోలీసులు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పి అడుగుతున్నారంటూ, అంటే టైం కోరుతున్నారంటూ తెలుస్తుంది. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ బెయిల్కి రవి సైడ్ నుంచి ఈ కేసులో ఇంత తొందరగా వస్తుందంటారా? లేదు, మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు ఏమంటారంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ నాట్ యెట్ కంప్లీటెడ్, ప్లీజ్ గివ్ బ్రీతింగ్ టైం, మాకు ఇంకా టైం ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో నిజాలు చాలా ఇది ఉంది, ఇంకా ఎవిడెన్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి అని వాళ్ళు జడ్జిని కన్విన్స్ చేస్తారు. మేమంటే ఇది అంతా మెటీరియల్ లేదు, అసలు పనిషబుల్ చాలా తక్కువ. ఇది ఒక పైరసీ కేసు. పైరసీ కేసుకి ఆల్టర్నేట్ గా వీళ్ళు వేరే కేసు 420 కేసు, ఆ కేసు ఈ కేసు పెట్టారు. సో అసలు క్రెడిబిలిటీ లేదు ఇలా అడిగేది అని మనం వాదిస్తాం. వాదించేసి ఇంకా జడ్జి గారు కన్విన్స్ అయిన అనుకోండి, ఇమీడియట్ గా బెయిల్ వచ్చేస్తారు. లేదంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ అని అంటున్నారు కదా, చాలా సెన్సేషనల్ కేసు ఇది, ఇట్లా ఎవరో బాధితులు సిమెంట్ స్టోర్ లో ఉన్నారు కదా, పెద్ద మనుషులు కదా అని జడ్జి కన్విన్స్ చేసి డిస్మిస్ కూడా చేసే అలవాటు ఇది ఉంటుంది. 50-50 ఛాన్స్ ఉంటుంది సార్ దీంట్లో. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఇప్పుడు పోలీసులు చెప్పేది ఏంటంటే జనరల్ గా బయటకు వస్తే, ఇప్పుడు సైబర్ గతంలో ఇతను ఎక్స్పర్ట్ కదా, సైబర్ నేరాలకు పాల్పడిన వ్యక్తి కదా, ఇప్పుడు మళ్ళీ అలాంటివి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందేమో, లేదంటే సాక్ష్యాలు మాయం చేసే అవకాశం ఉంటుంది, ఇలా రకరకాలుగా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు కదా. సో ఇటువైపు నుంచి ఎలాంటి వాదనలు ఉన్నాయి అసలు? రవి వైపు నుంచి పాసిబిలిటీ ఏముంది అంటే బెయిల్ అడగడానికి? అసలు ఇక్కడ రవి చేసింది పైరసీ ఒకటే ఇది ఉంది అంటే స్ట్రాంగ్ బిలీఫ్. రిమైనింగ్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ ఇస్ నల్ అండ్ వైట్ కదా. ఆయన ఎవరికి 420 చేశాడు? 420 అసలు మెయింటైనబుల్ కాదు. సో మరి దీంట్లో వాళ్ళు ఏమో డిఫాక్టో కంప్లైంట్ అండ్ మాధవరావు పైరసీ సెల్ చీఫ్ ఉన్నాడు కదా, వాళ్ళు డిజిటల్ అండ్ ఫారెన్సిక్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించాలి. ఈ ఐబొమ్మ వాళ్ళకి మనకి ఇది వచ్చిందని జస్ట్ హియర్సే అండ్ వర్బల్ స్టేట్మెంట్ ఉంది, ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు లేదు కదా.
సో దాని మీద మనం ఫ్యాక్ట్స్ పెడితే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, ఇమీడియట్ బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తే అయితే ఆ కంప్లైంట్ స్టాండ్ అవ్వదు కదా. సార్ అంటే మీరు చెప్పేది సలీం గారు, అంటే మీరు చెప్పేది ఇప్పుడు పోలీసులు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎంత మాట్లాడినప్పుడు 21,000 సినిమాలు అన్నారు, లేదంటేనేమో 20 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ అన్నారు, బెట్టింగ్ యాప్స్ అన్నారు, 50 లక్షల మంది డేటా అన్నారు. సో ఇప్పటి వరకు పోలీసులు ఇదంతా ప్రూవ్ చేయలేకపోయారా పూర్తి స్థాయిలో? అంటే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా వాల్యుబుల్. ఏ ప్రూవ్ చేయలేదు సార్. ఇంకా నేను చెప్తాను, 2G స్కామ్ అయింది కదా, 1,72,000 స్కామ్ అని చూపించారు. కానీ ఒక్క రూపాయి కూడా మిస్ అయ్యలేదని ఆడిటర్ కంట్రోల్ జనరల్ ఇది ఇచ్చారు, సుప్రీంకోర్టుకి వచ్చి అఫిడవిట్ ఇచ్చారు. లేదా అసలు వాళ్ళ దొంగతనమే అయ్యలేదని. మరి దీంట్లో ఎవరు వచ్చి ఇస్తారు? వీళ్ళు సినిమా ఇండస్ట్రీ ఛాంబర్ వచ్చి ఇస్తారా మనం ఇంత లాస్ అయినామని? అసలు ఇవన్నీ కాక్ అండ్ బౌల్ స్టోరీ, ఇవన్నీ బుర్ర కథ చెప్పారు పోలీసు వాళ్ళు, ఆ సినిమా వాళ్ళు. దానికి దీనికి అసలు ఇది ఇంటర్లింకే లేదు. ఆయన చేసిన స్కామ్ కి దీనికి వీళ్ళు చెప్పింది జస్ట్ ఏదో పబ్లిసిటీ కోసం చేశారని నేను నమ్ముతాను సార్. అవునా? అంటే ఇప్పుడు ఏమేం కేసుల మీద అతనికి అసలు విచారణ జరుగుతుంది సార్, మీకేమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు పైరసీ ఉంది. అది కూడా ఆయన టెలిగ్రామ్ ఛానల్ తో పేమెంట్ ఇచ్చి తీసుకున్నాను అంటే, టెలిగ్రామ్ ఛానల్ ఈజ్ ఫ్రీ ఛానల్. మీరు టెలిగ్రామ్ లో అన్ని వద్దు. ఇప్పుడు మనం ఇది ఉంది, ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ లో మీరు ఏదైనా పెట్టవచ్చు, మీకు మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇప్పుడు ట్విట్టర్ బ్యాన్ చేస్తాను, ఫేస్బుక్ బ్యాన్ చేస్తాను అంటే నేపాల్ లో జెన్సీ ఎలా ఇది వచ్చారు? అవును కదా, యాంగర్ గా బిహేవియర్ చేశారు. సో అసలు ఏం చెప్తున్నారు, ఏం లేదు, ఇది కాదు అసలు. వీర ప్రతాపం అంతా రవి మీద చూపిస్తారు కాదే. ఇది కాకుండా 100 సమస్యలు ఉన్నాయి మా దగ్గర, దాని మీద ఇది లేదు. సో పిచ్చోడి మీద బ్రహ్మాస్త్రం అంట కదా, పిచ్చోడి మీద బ్రహ్మాస్త్రం చూపించి చేస్తున్నాడు. అది కాకుండా మన 2 రాష్ట్రాల ప్రజలు అందరూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిని అగేస్ట్ ఉన్నారా రవికి? సోషల్ మీడియాలో మొత్తం అసలు మీరు కామెంట్స్ అది చదవండి, ఎంతమంది అతనికి సానుభూతిగా ఉన్నారు. ఎవరైనా ఎదవా దొంగ అని ఎవరైనా అంటున్నారా? ఆయన ఠాగూర్ మాకు ఆయన సినిమా దాత అని ప్రైజ్ చేస్తున్నారు, హీరో వర్షిప్ చేస్తున్నారు రవి కోసం. ఈ రోజు రవి అందరి గుండెలో ఒక హీరో అయిపోయాడు. చాలా మంది అయితే రవి జైల్లో ఉండే వారికి మన సినిమాకే వెళ్ళమా అని కామెంట్స్ పెడుతున్నారు. రవి జైలు నుంచి వస్తేనే మనం సినిమా చూస్తాం, సినిమాకి వెళ్తాం. అప్పటి వరకు మనం రవి కోసమే దేవుడికి ప్రార్థన చేస్తానంటున్నారు. ఇది 1-2 కాదు, వేవేలో ఉన్న కామెంట్స్ అవి. ఓకే, అంటే సరే ఇప్పుడు ఈరోజు జడ్జిమెంట్ ఏమొస్తుంది, కోర్టు తీర్పు ఏమొస్తుంది అనేది మనం చెప్పలేము. కానీ యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్గా హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎవరికి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కెన్ యూ గెస్? మాక్సిమం హోప్ఫుల్ గా ఉండాలి. నేను మాకు పాజిటివ్ గా ఉండాలి. రాలేదనుకోండి మనం హైకోర్టుకి వెళ్తాం. అది మన ప్లాన్ కూడా చేస్తాం. మొత్తం కేసులు ఒకేసారి హైకోర్టులో కూడా వాదించి ఇది చేద్దాము. వచ్చే రాబోయే క్రైమ్ కి కూడా మనము అదే బెయిల్ కి బ్లాంకెట్ ఆర్డర్ తీసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైము మన రిపబ్లిక్ టీవీ ఉంటాడు కదా అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది. ఇతను చెప్పిన విషయంలో ఎవరైనా ఎక్కడైనా ఇండియాలో ఎఫ్ఐఆర్ చేస్తే అన్ని ఇదే బెయిల్ కి వర్తిస్తుందని. సేమ్ ఇమ్యూనిటీ మనం కూడా రవి కోసం కూడా తీసుకుందాం. రవి ఏమంటారు, అసెట్ ఆఫ్ ద ఏపీ అండ్ తెలంగాణ. సో ఈజ్ వర్తబుల్ క్యాండిడేట్. సో మనం అతనున్న రైట్స్ కి కాపాడదాము. అతను ఒక మంచి సిటిజన్ గా మనం నెక్స్ట్ కూడా ప్రూవ్ చేద్దాం సార్. ఓకే సార్.